అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 25. మీ సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. 1 యోహాను 1:4. ప్రభు యొక్క సంతోషం ఎంతో గొప్ప సంతోషం. అది మనకందరికీ గొప్ప పరిమాణంలో ఇవ్వబడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2:10-11 ఈ సందేశము యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో లోకమునకు దూతల ద్వారా తీసుకొని రాబడింది. మనకు ఇట్టి గొప్ప సంతోషమును ఇచ్చు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఈ సంతోషము పరసంబంధమైనది మరియు కేవలం పరలోకము నుండి వచ్చును. రెండవదిగా, ఈ సంతోషము దైవ సంబంధమైన అధికారముతో మానవాళికంతటికీ పరలోకము నుండి పంపబడింది. ఈ సంతోషము సమస్త జనములకు చెందినది. ఇది ఏదో ఒక జాతి ప్రజలకు చెందింది కాదు. దేవుడు బైబిల్లో చెప్పుచున్నది నిశ్చయముగా సత్యం. అందులో ఏ మార్పు లేదు. సమస్త జనములు అనగా అన్ని దేశములకు చెందినవారు, అన్ని భాషలు మాట్లాడు వారికి, అన్ని తరముల వారికి, అన్ని విధముల జీవన శైలి గల వారికి, చదువుకొనిన వారికి, చదువు లేని వారికి, చిన్న పెద్ద వారికి, గొప్పవారికి, పేదవారికి, తెల్లవారికి, నల్లవారికి అని అర్థం. ఈ సంతోషం అందరూ పొంది అనుభవించగలరు. నెహెమ్యా గ్రంథం 8:10 చివరి భాగంలో ఈ విధంగా చదువుదుము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఒక పాపి తన పాపములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది ప్రత్యేకమైన పరసంబంధమైన సంతోషమునకు పాత్రుడగును. ఒకరు ప్రభు మహిమార్థమై జీవించిన ఎడల ఆ సంతోషము అధికమగును. ఒకసారి మనం ఈ సంతోషమును పొందిన ఎడల దినదినము మరి ఎక్కువగా దీనిని అనుభవించదాం. లేఖన భాగంలో ఈ రీతిగా రాయబడింది: ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. మరొక విధంగా చెప్పవలనైనా, పరసంబంధమైన సంతోషమును అనుభవించి రక్షించబడిన వ్యక్తి తన అనుభవములను ఈ సంతోషమును పొందకుండా బాధలో ఉన్న వారికి అందించును. అనగా పరసంబంధమైన సంతోషమును పొందినవారు బాధలో దుఃఖములో ఉండి సంతోషం లేని వారితో ఈ సంతోషమును పంచుకొనగలరు. యెహోవా యందలి ఈ ఆనందము ప్రతి పాపము, ప్రతి శోధనపై మనకు జయమునిచ్చును. ప్రైజ్ ద లార్డ్.